తెలంగాణ కేబినెట్ భేటీ తర్వాత వివరాల్ని మంత్రి పొంగులేటి వెల్లడించారు. కాంగ్రెస్ వచ్చాక 62 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామంటున్నారు. రేపు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలవుతుందని, అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రుల చేతుల మీదుగా ఈ పంపిణీ ఉంటుందని చెప్పారు. డిసెంబర్ 7, 8, 9న ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ 2.0 జరుగుతుందని, ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్ తోటి ఈ సమ్మిట్ కొనసాగుతుందని పొంగులేటి అంటున్నారు. గ్లోబల్ సమ్మిట్పై సబ్ కమిటీ ఏర్పాటు చేశామంటున్నారు పొంగులేటి. మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తారు 2 గంటలకి. ఆ ప్రారంభించిన తర్వాత అదే 2 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలన్నది ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం మనం 4th సిటీలో గ్లోబల్ సమ్మిట్ని డిసెంబర్ 9వ తారీఖు నుంచి 3 డేస్ ఇంటర్నేషనల్గా వివిధ దేశాల నుంచి, మన దేశం నుంచి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వారందరి కోసం ఒక గ్లోబల్ సమ్మిట్ గతంలో ఏర్పాటు చేసుకున్నాం పోయిన సంవత్సరం డిసెంబర్ 9 నాడు. ఈసారి డిసెంబర్ 7, 8, 9 3 రోజులు ఈ సమ్మిట్ని తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ థీమ్తో దీన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దానికి చైర్పర్సన్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, ఈ నలుగురితో ఈ కేబినెట్ సబ్ కమిటీని వేసి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే ఈనాడు భారతదేశం మెయిన్ ఫోకస్ ఏదైతే చేస్తుందో డిఫెన్స్ కానీ, ఏరోస్పేస్ కానీ, ఫార్మా రంగానికి సంబంధించిన ఈ 3 సెక్టార్ల మీద ప్రధానంగా ఫోకస్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇలా హైదరాబాదు ఈ 3టికి ప్రధానంగా దేశంలో హబ్గా ఉంది. దీన్ని హైదరాబాదుని మరింత ఈ ఇండస్ట్రియలిస్టులకి పాజిటివ్గా ఉండే విధంగా కూడా ఈ డెఫినెట్ గా ఈ మీటింగ్ అనేది డిసెంబర్ 7, 8, 9 తారీఖులు 4th సిటీలో జరిగే కార్యక్రమంలో దీన్ని హైలైట్ చేసే విధంగా ఈ కేబినెట్ సబ్ కమిటీకి పూర్తి అధికారాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తుగా చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఈ రోజు నిర్ణయించడం జరిగింది.